నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తూకం వేసుకునేలా వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చి తమ పంటలకు మద్దతు ధర పొందాలన్నారు పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో వరి ధాన్యం పూర్తిగా నిండిపోయింది. విషయం తెలుసుకున్న జేసీ ఏఎంసీని సందర్శించి వరి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు హార్వెస్టింగ్ చేసి నేరుగా మార్కెట్ కు తీసుకువచ్చి మార్కెట్ లోనే ఆరబెట్టుకోవడంతో మిగతా రైతులకు ధాన్యం పోసుకునే వీలు లేకుండా పోయిందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఇంటి వద్దనే ఆరబెట్టి తాలు గడ్డి లేకుండా శుభ్రపరిచిన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చి అమ్ముకోవాలన్నారు జేసీ. రైతులు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, ఏఎంసీ చైర్మన్ తిప్పారపు కమలా దయాకర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, వీఆర్ఓ వరలక్ష్మి రైతులు ఉన్నారు. నాకు ఇదే ఉంటది కాదే పిల్లకాయలను కొట్టి వెయిట్ ఏమి ఎక్కువ రాదు. మళ్ళీ ఈ వారం రోజులన్నీ ఇదంతా బాబు చాట బట్టి నువ్వు కుట్టి కుట్టాలని ఊళ్ళో ప్రచారం చేసేయండి. అక్కడే ఆరబెట్టుకుని వస్తే మీకు తొందరగా ఈ కొనుగోలు కేంద్రాలలో, ఎందుకంటే రైతులకు అక్కడ కమాండ్ ఏరియా ఉంది కాబట్టి వాళ్ళకు ధాన్యం ఎండబెట్టడానికి సఫిషియెంట్గా ఓపెన్ ప్లేస్ లేకపోవడం, అలాగే కోసినట్టు హార్వెస్టర్స్ ద్వారా కోసినట్టు ఇక్కడికి తీసుకురావడం వల్ల మాయిశ్చర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. రిక్వైర్డ్ మాయిశ్చర్ కాంటెంట్ 17% కంటే ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయరు. అలాగే దుమ్ము ధూళి కూడా ఎక్కువ వస్తుంది. దానివల్ల ఫేర్ యావరేజ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరగట్లేదు. దానివల్ల ఒక 4-5 రోజులు ఈ మినిమం లెవెల్ ఆఫ్ మాయిశ్చర్స్ రావడానికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని వాళ్ళు వెయిట్ చేయడం జరుగుతుంది. నేను కోరేది ఏంటంటే రైతులందరినీ మినిమం యావరేజ్ క్వాలిటీ వచ్చేంత మట్టుకు, అలాగే మాయిశ్చర్ లెవెల్స్ కూడాను 17% వచ్చేంత మట్టుకు వారి పొలాల దగ్గరే లేకపోతే గ్రామాలని ఆరబెట్టి తీసుకొస్తే ఏ రోజు వస్తుందో ఆ రోజు మనం వాళ్ళని ధాన్యం తూకం వేసి పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఇబ్బంది పోతుంది. ఇక్కడ ఉన్న కొనుగోలు కార్యకర్తలు ఉన్నారు కూడా, వారికి కూడా ఇబ్బంది తగ్గుతుంది. దయచేసి రైతులందరూ సహకరించాలని కోరుతున్నాను. కాళోశ్రాంపులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు తమ వరి ధాన్యాన్ని కళ్ళాల వద్దే ఆరబోసుకుని నాణ్యమైన 17% తేమ కలిగిన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎదుర్కొంటున్న సమస్యల గురించి జేసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, సర్పంచ్ మాదా సతీష్, ఏపీఎం పద్మ, డీసీ శారద, ఎంపీడీసీ పొట్యాల మొండయ్య తదితరులు ఉన్నారు. రాత్రి వర్షం పడితే అంత వేట్ వస్తుంది. మంచిగానే ఉంది. మరి రాత్రి వర్షం పడితే వేట్ వస్తుంది సార్. అవి కూడా మీరు అనుకున్న వేట్ వస్తుంది. రాత్రి వర్షం చిన్నపోతే మీకు తెలుసా ఎంతమంది ఎంత వస్తపడరా మీకు తెలియదు. ఇప్పుడు వచ్చి ఎలా మాట్లాడుతుంది వేట్ వస్తారా మీకు ఏముంది ఏదో చెప్తారు వెళ్ళిపోతారా. నా ఎప్పటి కండిషన్లకు మీరు తట్టుకొని ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండి కూడా నాకు రోజు ఉండండి. ఏం దిగుతారన్నా ఏం దిగుతా ఎన్నో ఓపెన్ చేసి ఏం చేస్తారు అంత వేస్ట్ వేసి ఇంకా వెనుక రెండు కాడలు ఎక్కువ అయితే దాన్ని సెంటర్ క్లోజ్ చేసి వేరే దగ్గర పెట్టేసి అంటే ఏమంటారు వారు అక్కడ తీసుకోరు.
అదే లారీలో ఎక్కడ ఉంటుంది? నేను ఒక బండి ఉంది సార్, అది ఒక బ్యాగ్ 4 కిలోలు పక్కకు పెడతా అని చెప్పాడు సార్. అలా తాను ఉంది, మేము మీరు పెట్టాము అని అంటే అదేదాన్ని ఉంటే నేను మిల్లాంటిలోనే మాట్లాడుకుంటా అని చెప్పేసి అది మనకు వాళ్ళతో సంబంధం లేదు. ఇప్పుడే కాదు ఈ అదే సంవత్సరం సార్, వినట్లేదు సార్, వినట్లేదు. మీరు రైతులకు క్లియర్ కట్టడంలో కొద్దిగా ధాన్యము దిగుబడి ఎక్కువ వచ్చింది. అలాగే మనకు నాట్ల పీరియడ్ కూడా అతి తక్కువ పీరియడ్లో ఎక్కువ ఏరియా కవర్ కావడం వల్ల వరి కోతలు కూడా ఒకేసారి రావడం వల్ల మనకు ఈ మార్కెట్లోకి రాబడులు ఈ షార్ట్ పీరియడ్లో ఎక్కువ రావడం వల్ల దీన్ని కంజెషన్ డెవలప్ అయింది. ముఖ్యంగా ఏంటంటే ఈ హమాలీ సమస్య కూడా స్టార్టింగ్లో కొద్దిగా ఇదైంది. ఆ హమాలీ సమస్య కూడా లోకల్ నాయకులు సార్ట్ అవుట్ చేయడం జరిగింది. 3 రోజుల నుండి మాత్రం బాగానే ఇదవుతుంది. ముఖ్యంగా రైతులకు నేను కోరుకునేది ఏంటంటే హార్వెస్టర్ ద్వారా ధాన్యాన్ని హార్వెస్టర్ ద్వారా కల్టివేట్ చేసిన తర్వాత తీసుకొస్తారు. డైరెక్ట్ పొలం నుండి మన మార్కెట్కి తీసుకొస్తున్నారు. దానివల్ల మనకు ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ క్వాంటిటీ ఎలా అంటే మనకు 17% కంటే ఎక్కువ ఉంటే మనకు ఎఫ్సిఐ కానీ లేకపోతే స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ యాక్సెప్ట్ చేయాలి. మనకు వచ్చే దిగుబడి కూడా తక్కువ వస్తుంది. ఈ ధాన్యం నుండి వచ్చే మన రైస్ కాంటెంట్ కూడా తక్కువ వస్తుంది. కాబట్టి దాని మినిమం రిక్వైర్డ్ క్వాంటిటీ 17 వరకు వచ్చే వరకు వారు కళ్ళంలోనే అక్కడే వారి ఇంటి దగ్గర ఎండబెట్టేసి తీసుకొస్తే వారు వచ్చిన రోజే మనము తూకం వేసి పంపించే ఏర్పాటు జరుగుతుంది. బట్ దానికి ఆ విధంగా కాకుండాను డైరెక్ట్ తీసుకురావడం వల్ల మనకున్న చిన్న ఏరియా ఉండడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ కొనుగోలు కేంద్రంలో ఉన్న సిబ్బంది కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నేను రైతులందరికీ ఏంటంటే ఫేర్ క్వాలిటీ, ఫేర్ మినిమం క్వాలిటీ అంటే 17% మాయిశ్చర్ కాంటెంట్ ఉన్నప్పుడే దీనిలోకి తీసుకొస్తే వారు వచ్చిన రోజే ధాన్యం తూకం చేసి వారి ధాన్యాన్ని పంపించే పడుతుంది. వారికి సౌలభ్యంగా ఉంటుంది, కొనుగోలు కేంద్రం సిబ్బంది కూడా సౌలభ్యంగా ఉంటుంది. అదే విషయాన్ని మీ ద్వారా శ్రీవాణి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచిన సందర్భంగా యాజమాన్యం ఘనంగా సన్మానించింది. సుల్తానాబాద్ శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో మార్కులు సాధించడం పట్ల కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. బీఎస్సీ ఎంపీసీఎస్ లో ముక్కిస మౌనిక ఫైనల్ ఇయర్ లో 1800 మార్కులకు గాను 1737 మార్కులు 97% సాధించింది. అలాగే పలు గ్రూపుల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ కమలాకర్, సదానందం, వైస్ ప్రిన్సిపల్స్ బాలు, కుమార్ తదితరులు ఉన్నారు. ఇట్లా ఉన్నారు అనుకుంటే అన్న ఇక్కడ పెట్టుకున్నా. నేను ఇంటర్ డిగ్రీ 5 సంవత్సరాలు శ్రీవాణి కాలేజ్లోనే చదవడం జరిగింది. నాకు ఇంటర్లో 95%, డిగ్రీలో ఇప్పుడు 97%తో యూనివర్సిటీ ర్యాంక్ రావడం జరిగింది. నాకు ఇంత మంచి మార్కులు సాధించడానికి కృషి చేసిన మా లెక్చరర్స్కు మరియు ప్రిన్సిపల్స్కు, కళాశాల యాజమాన్యం అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మా జూనియర్స్ కూడా ఇంతకంటే మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. 87% మార్క్స్ సాధించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి సహకరించిన మా కళాశాల బృందంలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నా జూనియర్స్ కూడా ఇంకా మంచి మార్క్స్ సాధించి ఎన్నో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. నిన్న విడుదలైనటువంటి శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలలో శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శ్రీవాణి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు విజయ దుందుబి మోగించారు. బీఎస్సీ ఎంపీసీఎస్ విభాగంలో 97%తో 1738 మార్కులు 1800కు గాను ముక్కిస మౌనిక సాధించేసేసి యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధించేసేసి పెద్దపల్లి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించేసేసి కళాశాల కీర్తి ప్రతిష్టలను యూనివర్సిటీ స్థాయిలో నిలపడం జరిగింది. అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా వారి వారి విభాగాలలో ప్రథమ స్థానాలు సాధించేసేసి కళాశాలకు పేరు తీసుకురావడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలోని కళాశాల అయినప్పటికీ శ్రీవాణి కళాశాల ప్రతి విద్యా సంవత్సరం యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి మార్కులు సాధిస్తున్నందుకు మేము ఎంతో
జీపీఏ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ఆ జీపీఏ పరీక్షలలో కూడా శ్రీవాణి కళాశాలకు చెందినటువంటి విద్యార్థినికి 10/10 జీపీఏ రావడం జరిగింది. ఈ విధంగా శ్రీవాణి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు, మా అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు, పోషకులకు, అందరికీ, పుర ప్రముఖులందరికీ మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎస్ఐ జీవన్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో సుభాష్ నగర్ లో నిర్వాహకులు ప్రేమ్శీల తన భర్త న్యాతరి విజేందర్రావు స్మారకార్థం అనాథ పిల్లల ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు ఉట్ల రమా వరప్రసాద్ ఆశ్రమ భవనాన్ని ప్రారంభించారు. ట్రాన్స్కో ఉద్యోగి కోడెం విజయ్ కుమార్ ఈ ఆశ్రమానికి 2,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. భర్త ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముత్యం రమేష్, చుక్క రాజమౌళి, న్యాతరి ప్రభాకర్, ఆరేపల్లి ప్రభుదాస్, ఆరేపల్లి రాహుల్, మంతిని రమేష్, పాస్టర్లు పలువురు ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిజమైనట్లు వీడిపోయేను నా పాప సంఖ్యలు గ్లోరీ నీవే ఇచ్చావు ఆనంద తైలముతో వాక్యం విత్తబడుతుండగా ప్రభు నీ దాసుని మీరే మీ ప్రభు సేవలో నా పాలు పంచుకోవా. ఎస్ఐ గారు మరి జ్యోతి ప్రజ్వలన చేస్తుండగా అందరం చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి. తెలుపగరావెందుకు సత్యం, తెలుపగ పదముందుకు న్యాయం, నిలుపగరావెందుకు పంచుకోవా. మాకు చాలునయ్యా నీ కృపా. విజయేందర్ గారి ఫోటోకు పూలమాలలు వేస్తా. నాకు చాలునయ్యా నీ కృపా. సిలువను మోసావు నా ఉన్నది. విజయేంద్రరావు గారి స్మారకార్థం నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువని లేదయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్య మధ్వజమే పైకెత్తినావే. నన్నాకర్షించవయ్యా నీవేనయ్యా, గుర్తింపంటరివే యేసయ్యా. ఓ ప్రాణం సర్వం నీవే యేసయ్యా. నా క్రియలను కృప కృప నా యేసు కృప కృప నీ కొరకు నన్ను ముందుగా హో నువ్వు నన్ను పిలచి నీ నీతినిచ్చి. ఇలాంటి కార్యక్రమం లేదా ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలనే సంకల్పం మేరకు వాళ్ళు అంత ధైర్యంతో ముందడుగు వేయడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఒక ఆశ్రమం నడపాలంటే, ఒక అనాథాశ్రమం నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి కష్టాలు వస్తాయి అనేది అన్ని ఆలోచించుకొని ఇలాంటి మంచి ఒక సంస్థను ఏర్పాటు చేయడం, దాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసినంత మాత్రాన ముందుండే సమస్యలను ఏ విధంగా అధిగమించాలనే ఆలోచన ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇంతకుముందు ఎవరైనా జువెనైల్స్ మేము పట్టుకుంటే కేసులలో అనాథాలు దొరుకుతుంటారు, వాళ్ళు పట్టుకొచ్చి ఎక్కడ ఉంచాలనేది మాకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి కష్టాలు, వాళ్ళను అనాథాలు కాబట్టి, మన జువెనైల్స్ కాబట్టి. అలాంటి సందర్భంలో ఎక్కడ ఉంచాలనేది ఒక మాకు సందిగ్ధం ఏర్పడుతున్నట్టు. వాళ్ళు పంపిద్దామంటే వాళ్ళు రారు, వాళ్ళ సూరిటీస్, లేదా వాళ్ళను ఉంచుకుందామంటే కష్టంగా ఉంచుకోవడం కష్టం, అలా బయట పంపిస్తామంటే వాళ్ళు చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి మాకు ఒక ఆశ్రయం దొరికినట్టు అయిపోయింది మా పిల్లలు, అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళకు. వాళ్ళలో మానసిక పరివర్తనకు వీళ్ళు
సహకరిస్తారని మరియు వాళ్ళను మోటివేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి ఆశ్రమంలో మేము ఉంచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్లకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మా పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా మేము చేస్తాం. మరి కొంత మనం ఎవరైతే ఆర్థికంగా ఉన్నవాళ్ళు మరి లేకపోతే వారికి కూడా సహాయ సహకారాలు అన్నమ పిల్లలకు మేము అందిస్తాం. మేము ఒక పూట 2 పూటలు కూడా అన్నం పెట్టడానికి మేము వెనకాడమని ఎంప్లాయీసే కానీ రాజకీయ నాయకులే కానీ దేవుని బిడ్డలే కానీ దేవుని గురువులే కానీ వారు కూడా వారికి డైరెక్టర్ గారికి ఆర్థిక సహాయం అందజేస్తే ఇంకా మన సుల్తానాబాద్ ఈ అనాథ పిల్లల జీవితం బాగుపడుతుంది. ప్రేమశీల మనోధైర్యానికి నిజంగా మేమందరం కూడా అభినందించక తప్పడం లేదు. చాలా మంది మన దేశంలో భర్త చనిపోయిన తర్వాత, అనుకోని కారణాల వల్ల చనిపోయిన తర్వాత తమను తాము బలహీనంగా భావించుకుంటూ అయ్యో నా పరిస్థితి ఎట్లా అని తమను తాము ఆలోచించుకున్నటువంటి రోజుల లోపల నడుము కట్టుకొని కుటుంబంతో పాటు భర్త యొక్క ఆశయాలు నిలబెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు నడవడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఈ సందర్భంగా నేను ప్రేమశీల గారిని అభినందిస్తూ అలాగే వారికి మా తరఫున కూడా మనోధైర్యాన్ని ఇవ్వదలుచుకున్నాం. రేపు ఏ పరిస్థితుల్లోనైనా ఏ విషయంలోనైనా కుటుంబ పరంగానైనా వ్యక్తిగతంగానైనా మా పూర్తి సహకారం మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అటువంటి అనాథలకు మన సుల్తానాబాద్ లోనే ఒక ఆదరణ దొరకడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. తనకు చేదోడు వాడదోడుగా ఉండి తనతో పాటు ఉంటానని ఎల్లకాలం ఉంటానని అనుకొని స్వర్గస్థులైనటువంటి వారి భర్త ఆశయాల మేరకు, వారి ఆలోచన విధానం మేరకు చాలా తక్కువ కాలంలోనే ఒక మంచి మనోధైర్యంతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో మీకు ఎటువంటి అవసరాలున్నా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియలో రాజ్యాంగపరమైన ఎలాంటి అవరోధాలు లేవన్నారు బీసీ సాధికారికత సంస్థ ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమాన్. ఎలిగేడు మండల కేంద్రంలో ఆయన మీట్ ది ప్రెస్ తో మాట్లాడారు. బీసీలకు 25% నుండి 52% వరకు రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరి సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, వలస వీరస్వామి తదితరులు ఉన్నారు. బీసీ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో కూడా బీసీలను ఐక్యత చేసే దిశలో కూడా సర్పంచులను కానీ ఇతర బీసీ నాయకులను కానీ అందరినీ కలుపుకోవడం సిద్ధమై ప్రయాణం సాగిస్తున్నాం. ఈ దశలో కూడా ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు 52% రిజర్వేషన్ అంటే ఎలాంటి రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒకటే చెప్పింది, బీసీ జనాభా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇవ్వండి, చాలా ఎలాంటి తప్పు లేదని చెప్పి ప్రభుత్వానికి గతంలో సూచించింది, డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు కాలయాపన చేస్తుంది. ఇప్పుడు బీసీ ఈ గ్రూప్ల ముస్లింలలో ఉన్న 14 కులాలకు వాళ్ళు 12% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముస్లిం జనాభా 12% ఉన్నది కాబట్టి 12% రిజర్వేషన్ ఇస్తున్నామని అంటుంది. ఈ బీసీలలోనే ఇంకా 98 కులాలు, ఏబిసిడి గ్రూప్ లో 98 కులాలు ఉన్నాయి. ఈ 98 కులాలు ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి రంగాలలో 25% రిజర్వేషన్ మాత్రమే అవలంబిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా 52% ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు రావాలి. ఈ మధ్యన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తాను, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల ఏబిసిడి ఈ 4 గ్రూపులు ముఖ్యంగా నష్టపోతాయి. బీసీ కమిషన్ వేసి మేము కూడా 52% బీసీలకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇది అర్చనీయమైన చర్య. మేము కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలతో బీసీ కమిషన్ సిఫార్సు చేస్తే ఈ ఆటోమేటిక్ గా అసెంబ్లీ తీర్మానం చేయొచ్చి పంపచ్చు. కాబట్టి ఇది కాలయాపన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. వచ్చే 2 ఏళ్లలో కూడా బీసీలకు అనేక రకాలైన సంక్షేమ చర్యలు తీసుకొని బీసీల హక్కులను కాపాడుతూ రాజ్యాంగపరమైన ఎలాంటి అవరోధాలు లేవు కాబట్టి మా రిజర్వేషన్లు మాకు వచ్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రమాదంలో మృతి చెందిన లెక్చరర్కు ఓదెలలో నివాళులర్పించారు పూర్వ విద్యార్థులు. ఓదెల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2008లో లెక్చరర్గా పనిచేసిన సత్యనారాయణ
దురదృష్టవశాత్తు ట్రాక్టర్ ఢీకొని మంచిర్యాలలో మృతి చెందారు. గురువారం రాత్రి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఓదెల గ్రామంలో పూర్వ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండి అజీం, సీమంతుల కొండాల్, భోగే కుమార్, బొమ్మ శ్రావణ్, గడిచెర్ల మహేష్, లక్ష్మణ్, గగిశెట్టి మహేష్, అజీ కుమార్, తోటపల్లి శ్రావణ్, సంపత్, శరత్, శేఖర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. మా పిల్లి సత్యం సార్ గారు 2008లో ఇక్కడ మాకు గోదెల గౌడ్ జూనియర్ కాలేజీలో మాకు కామర్స్ లెక్చర్గా పనిచేశాడు. సారు ఈ మాకు ఉన్నంత రోజులుగా మమ్మల్ని ఒక తీర్చి మంచి మంచి స్ఫూర్తిగా మమ్మల్ని వెలుగుదింపాడు. ఈరోజు మా సత్యం సార్ గారు 23వ తారీఖు 4వ నెల 2015 రోజున అలాగనే మాకు సార్ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి చనిపోవడం అయింది. కావున దానికి నిరసనంగా ఈరోజు మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మా సార్కి ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మా ఇక్కడ చదువుకున్న మా విద్యార్థులమందరం ఓదెల్లో చదువుకున్న జూనియర్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులమందరం ఈరోజు ర్యాలీ చేశాము. అలాగే మా సార్కు ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జూనియర్ కాలేజ్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ లెక్చరర్ పిల్లి సత్యనారాయణ గారు మొదటి లెక్చరర్గా వచ్చారు. చాలా మాకు అన్ని విధాలుగా ఏదిగా అప్పుడు మాకు చదవడానికి కనీసం ఏమీ లేకపోయేది. చెట్ల కింద చదివించారు. చాలా విధాలుగా మమ్మలను తీర్చిదిద్దారు. ఆ రోజుల నుండి యాక్సిడెంట్ ట్రాక్టర్ ఢీకొని మరణించడం జరిగింది. దురదృష్టవశాత్తు చాలా బాధపడుతున్నాము. ఇంటర్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు మా పిల్లి సత్యం సార్ గారు దురదృష్టవశాత్తుకరంగా ఏంటంటే యాక్సిడెంట్ కారణంగా మరణించడం జరిగింది. మరియు వారు ఎంతో మమ్మల్ని తీర్చిదిద్దడమే కాకుండా 10 మందితో ఇలా ఉండాలో 10 మందిలో ఇలా మాట్లాడాలో ఎంతో మాకు వ్యక్తిగత శ్రద్ధతో పాటు చదువుతో పాటు అన్ని రంగాలలో మంచి నైపుణ్యాన్ని అందించి వారు లేకపోవడం ఎంతో దురదృష్టకరంగా భావిస్తూ ఈరోజు వారి ఆత్మకు శాంతి కూర్చోవాలని కొవ్వొత్తుల ర్యాలీతో మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కరీంనగర్ జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన వెల్దండి రామచంద్రరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తూ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు సమీప బంధువైన వెల్దండి పురుషోత్తంరావు కుమారుడైన రామచంద్రరావు కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ పైన, కన్సూమర్ బైయింగ్, బిహేవియర్, రిటైల్ మార్కెటింగ్ పైన రీసెర్చ్ చేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ PhD పట్టా పొందడం పట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. రామచంద్రరావు మాజీ ఎంపీడీసీ పురం ప్రేమచంద్రరావుకు బంధువు కావడంతో పూసాలలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబాటి దత్తాత్రేయరావు, బొప్పరాజు అశోక్రావు తదితరులు అభినందించారు. ఎస్సీ కార్పొరేషన్ ఇంటర్వ్యూలు ఈ నెల 29న ఓదెల ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందన్నారు ఎంపీడీఓ రవీందర్. అప్లై చేసుకున్న వారు విధిగా 9 గంటలకు హాజరు కావాలని కోరారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఇర్ఫాన్ గ్యాస్ ఫైర్లో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన పోలీస్ పటేల్ మనవడు ఇర్ఫాన్ కరీంనగర్లో ఉంటున్నాడు. గ్యాస్ ఫైర్ కావడంతో తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు. ఇర్ఫాన్కు భార్య, 2 పిల్లలున్నారు. ఇర్ఫాన్ మృతి చెందడంతో సుల్తానాబాద్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.